ఈ వారం అంటే మే 22న థియేటర్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను కలిపి 10 సినిమాల దాకా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపులో వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ వారం అయితే థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 4 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. వాటిలో మొదటిది 'మోహన్ లాల్' గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'దృశ్యం 3'. ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 బాగా హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. కాకపోతే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకైతే ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇంక రెండోది 'నందు' మెయిన్ లీడ్‌గా చేసిన 'అగ్లీ స్టోరీ'. ఇంక ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్‌గా కొంచెం బానే ఉన్నట్టనిపించింది కానీ, దాంతో సినిమా అంతటిని ఇంట్రెస్టింగ్‌గా లాగగలరా లేదనే డౌటొచ్చింది. ఇంక మూడోది 'రమణీ కళ్యాణం'. ఈ సినిమాలో అయితే హీరోకి కాళ్ళు లేవు, హీరోయిన్‌కి కళ్ళు లేవు. అలాంటి వాళ్ళ మధ్య జరిగే లవ్ స్టోరీ అనగానే చూడాలని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అలాగే వాటన్నిటిని టీజర్‌లో అయితే బానే చూపించారనిపించింది. ఇంక ఈ సినిమా కూడా మే 22న రిలీజ్ అవుతుంది. ఇంక అలాగే 'సప్తగిరి' ఇంపార్టెంట్ రోల్‌లో చేసిన 'పురుష్' అనే సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే 'లావణ్య త్రిపాఠి' మెయిన్ లీడ్‌గా చేసిన 'సతీ లీలావతి' సినిమా మే 20 నుంచి సన్ నెక్స్ట్‌లో తెలుగు, తమిళ్‌లో రిలీజ్ అవుతుంది. ఇంక రెండోది నాగబాబు గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మేము కాపులం' అనే టైటిల్‌తో ఉన్న వెబ్ సిరీస్ ఒకటి మే 22 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక మూడోది 'మధు విధు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి మే 22 నుంచి సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగవది 'సిస్టమ్' అనే టైటిల్‌తో ఉన్న హిందీ మూవీ ఒకటి మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఐదోది 'లేడీస్ ఫస్ట్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి మే 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఫైనల్‌గా ఆరోది 'పాండా ప్లాన్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి లయన్స్ గేట్ ప్లేలో మే 22 నుంచి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాలు ఈ వారం రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వీటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.